Welcome to DVSK lectures. So NIRF 2024 ranks అయితే రిలీజ్ చేశారండి. సో NIRF 2024 ranks ప్రకారము ఏపీలోని టాప్ 25 కాలేజీలు ఏవి అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవచ్చండి. సో ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కోసము DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో దాదాపు 9 కోర్సెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లైవ్ సెషన్స్ ద్వారా కానివ్వండి మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో NIRF 2024 ర్యాంక్స్ అనాలిసిస్ ఏపీ కాలేజెస్ వరకు డిస్కస్ చేద్దామండి. సో లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ 200 కాలేజెస్కి మాత్రమే NIRF ర్యాంక్స్ అనేటివి ఇచ్చారు. సో జనరల్గా NIRF ర్యాంక్స్ అనేటివి ఇండియాలోని 300 కాలేజెస్ వరకు ఇస్తూ ఉంటారండి. బట్ లాస్ట్ ఇయర్ ఓన్లీ 200 కాలేజెస్ వరకు మాత్రమే ఇచ్చారు. ఈ ఇయర్ అగైన్ 300 కాలేజెస్కి ఇచ్చారు. సో ఇండియాలోని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ టాప్ 300 కాలేజెస్ యాజ్ పర్ NIRF ర్యాంక్స్ ఏవనేది మనం డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో ఏపీ నుంచి 25 కాలేజెస్కి అయితే NIRF ర్యాంక్స్ వచ్చిందండి. పర్టికులర్ ర్యాంక్ అనేది 100 లోపల ఉంటేనే ఇస్తారండి. అంటే 100 లోపల ఉంటే మీకు 11, 27, 35 అట్లా పర్టికులర్ ర్యాంక్ అనేది ఉంటుంది. 100 కన్నా ర్యాంక్ దాటిందంటే ఒక 3 బ్యాండ్స్ కింద ఇస్తారు. సో ఫస్ట్ బ్యాండ్ వచ్చేకి 101 నుంచి 150 వరకు ఒక పర్టికులర్ ర్యాంక్ అనేది ఉండదు. బట్ బ్యాండ్ అంటే ఒక రేంజ్ ఆఫ్ కాలేజెస్ అయితే ఇస్తారండి. అదేవిధంగా సెకండ్ బ్యాండ్ వచ్చేకి 151 నుంచి 200 రేంజ్లో ఉన్నటువంటి 50 కాలేజెస్ ఒక లిస్ట్ కింద ఇస్తారు. నెక్స్ట్ వచ్చేకి 201 నుంచి 300 వరకు ఆ 100 కాలేజెస్ లిస్ట్ వచ్చేకి ఇంకొకటి ఇస్తారు. 100 లోపల ఓన్లీ 4 కాలేజెస్కి మాత్రమే వచ్చిందండి పర్టికులర్ ర్యాంకు. సో నెక్స్ట్ 101 నుంచి 150 వరకు అయితే 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ బ్యాండ్ 151 నుంచి 200 వరకు తీసుకుంటే 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. అంటే 200 లోపల ఒక 8 కాలేజెస్ ఉన్నాయండి. బట్ లాస్ట్ బ్యాండ్ ఏదైతే ఉందో 201 నుంచి 300 ఆ 100 కాలేజెస్లో 17 కాలేజెస్ ఏపీ కాలేజెస్ అనండి. సో ఫస్ట్ పర్టికులర్ ర్యాంక్ వచ్చినవి అంటే లెస్ దాన్ 100 NIRF ర్యాంక్ ఉన్నవి తీసుకున్నామంటే ఫస్ట్ వచ్చేసి KL యూనివర్సిటీ అండి. సో KLEF అంటారు ఇప్పుడు, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని. సో దీని యొక్క NIRF ర్యాంక్ 35 అండి. సో సెకండ్ వచ్చేసరికి IIT తిరుపతి అండి. దీని యొక్క NIRF ర్యాంక్ 61. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని యొక్క NIRF ర్యాంక్ 90. సో నెక్స్ట్ విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరులో ఉంటుంది, దీని యొక్క NIRF ర్యాంక్ 70 అండి. సో ఈ 4 కాలేజెస్కి మాత్రమే మనకి NIRF ర్యాంక్ ఇంజనీరింగ్ విభాగంలో లెస్ దాన్ 100 వచ్చింది. అందుకని పర్టికులర్ ర్యాంక్ ఉంది. సో NIRF ర్యాంక్స్ని బ్లైండ్గా అయితే ఫాలో కాకూడదండి, నేను ఆల్రెడీ చెప్పాను. సో NIRF ర్యాంక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద పారామీటర్స్ దట్ మస్ట్ బి కన్సిడర్డ్ బిఫోర్ యూ టేక్ అడ్మిషన్. అంతేగానండి బ్లైండ్గా NIRF ర్యాంక్ ప్రకారము అడ్మిషన్ అయితే తీసుకోకూడదండి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేశామనుకోండి, KL యూనివర్సిటీ 35 ఉందండి, IIT తిరుపతి 61 ఉంది. అట్టని చెప్పి IIT సీట్ వదులుకొని KL యూనివర్సిటీలో చేరారు కదండి. సో అట్లా NIRF రకరకాల పారామీటర్స్ని బట్టి NIRF ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లారిటీ రావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను 1 year బ్యాకే, అది కానీ చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందండి. 101 to 150 బ్యాండ్లో ఉన్నటువంటి కాలేజెస్ రెండే అండి. ఒకటి వచ్చేసరికి గీతం యూనివర్సిటీ వైజాగ్ అండి, రెండోది వచ్చేసరికి JNTU కాకినాడ అండి. సో ఈ రెండు మాత్రమే 101 నుంచి 150 బ్యాండ్లో ఉన్నటువంటి కాలేజెస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 151 నుంచి 200 బ్యాండ్ వరకు 2 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. సో ఒకటి JNTU అనంతపూర్ అండి, నెక్స్ట్ VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో మీకు ఆల్రెడీ తెలుసు VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఇయర్ నుంచి యూనివర్సిటీ కింద మార్చారండి. 201 నుంచి 300 వరకు 17 కాలేజెస్ ఉన్నాయండి. అంటే ఈ బ్యాండ్లో ఉన్నటువంటి 100 కాలేజెస్లో 17 కాలేజెస్ ఏపీ కాలేజెస్ అండి. సో అవి వరుసగా చూద్దాము. సో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఒకటి, నెక్స్ట్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అండి, నెక్స్ట్ GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది రాజాంలో ఉంటుంది, నెక్స్ట్ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది మైలవరం విజయవాడ దగ్గర ఉంటుంది. సో నెక్స్ట్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే మదనపల్లిలో ఉంటుంది, నెక్స్ట్ నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ, నెక్స్ట్ PVP సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ అండి ఇది VR సిద్ధార్థ వాళ్ళదే, నెక్స్ట్ క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి ఇది ఒంగోలులో ఉంటుంది. అంటే ఈ ఒక్కొక్క బ్యాండ్ తీసుకుంటే దాంట్లో మళ్ళీ ర్యాంకింగ్ విడివిడిగా అయితే ఉండదు, 100 కాలేజ్ లిస్ట్ అనేది ఉంటుందండి. దాంట్లో 17 కాలేజెస్ ఏపీ నుంచి అయితే ఉన్నాయండి. నెక్స్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇది కూడా ఈ సంవత్సరం నుంచి యూనివర్సిటీ కింద మారిందండి. నెక్స్ట్ RVRJC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు అండి, నెక్స్ట్ RGM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నంద్యాల, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్,
సో ఇది వచ్చేసరికి రంగంపేటలో ఉంటుందండి, ఇది కూడా ఇప్పుడు యూనివర్సిటీ కింద మారింది. నెక్స్ట్ ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి అండి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి, ఇదేమో ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ అండి. 21st ప్లేస్లో ఏదైతే ఉందో ఇది ఎస్వి యూనివర్సిటీ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ. నెక్స్ట్ రెండు కూడా ప్రైవేట్ కాలేజీలు. సో దీంట్లో ఈ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది కూడా తిరుపతిలో ఉంటుంది. సో ఇదైతే ప్రైవేట్ కాలేజ్ అండి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి చిత్తూరులో ఉంటుందండి. నెక్స్ట్ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అండి. సో ఇది కొత్తగా పెట్టారు. సో ఇవన్నీ నిర్ఫ్ ర్యాంక్ పొందినటువంటి 25 కాలేజెస్ ఏపీ నుంచి. సో మనం ఇక్కడ మెయిన్ గమనించవలసింది ఏంటంటే 200 లోపల అయితే ఓన్లీ 8 కాలేజెస్ మాత్రమే ఉన్నాయండి. లాస్ట్ బ్యాండ్ లో మాత్రం 17 కాలేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ NIRF 2024 ranks analysis of AP. I hope you have understood. Thank you.